చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు హరీష్ రావు లాంటి అనేక ఉద్యమకారులు నిర్మించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కదా, టీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి పాములు చొచ్చినాయి అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎస్, బరాబర్ చెప్తా ఉన్నాను. పాపం హరీష్ అంతా కేటీఆర్ చేతుల్లోకి. రజతోత్సవ సభ బాధ్యతల నుంచి తొలగింపు అనూహ్యంగా కేటీఆర్ కు అప్పగించిన కేసీఆర్, గులాబీ బాస్ తెలిసి తప్పు చేస్తున్నారా? హరీష్ యాక్టివ్ అయితే ఇబ్బంది అని భావిస్తున్నారా? తన్నీర్ను మెదక్ సిద్దిపేటకై పరిమితం చేస్తారా? ఇప్పటికే ప్రెసిడెంట్ అంశంలో దూకుడుగా కేటీఆర్, బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా బామర్ల వ్యవహారం అంటూ చూస్తాను. ఎస్, ఒకవైపు కవిత, మరొక వైపు కేటీఆర్, మరొక వైపు హరీష్ రావు. ఈ ముగ్గురు మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో ఈరోజు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి రావడం జరిగింది. అవి ఎప్పుడైనా ఎలా అయినా బాంబు బ్లాస్ట్, భారీ బాంబు, మామూలు బాంబు కాదు, బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో కేటీఆర్ తనకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది. ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంటే ఇక నాకు ఈ పార్టీలో ఒకవేళ నేను వీళ్ళని కనుక పంపించకపోతే, వీళ్ళని కనుక తొక్కకపోతే, హరీష్ రావును కవితను కనుక తొక్కకపోతే నాకు రాజకీయంగా ఎలాంటి ఏమీ ఉండదు అనేటువంటి కోణంలో ఈరోజు ఒకవైపు హరీష్ రావును దొక్కుతూ, మరొక వైపు కవితను దొక్కుతూ, ఇంకొక వైపు సంతోష్ రావు అసలు రానే పార్టీలో ఎంట్రీ లేకుండా వేసి పడేసారు ఆయనకైతే. సో వీళ్ళ అందరిపైన ఉక్కుపాదం మోపుతూ మొత్తానికైతే తనొక్కడే పార్టీ నడిపించాలనే ధోరణితోటి కనబడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. నిన్న అంటే కొంత కేసీఆర్ విషయంలో ఒక మాట చెప్పుకోవాలి. కంచె గచ్చిబౌలి విషయంలో కేటీఆర్కు క్లాస్ పీక్, దీని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడతా. సో ఇప్పుడు దాని తర్వాత మాట్లాడతా. సో ఇక్కడ రజతోత్సవ సభ 20న జరుగుతుంది. సో జనరల్గా ఆ రజతోత్సవ సభ జనరల్గా ప్రతి సభ కూడా హరీష్ రావే ఇన్ఛార్జిగా ఉంటాడు. జనరల్గా కూడా ఏ సభ అయినా కానీ హరీష్ రావే బాధ్యతలు తీసుకుంటాడు. మీరు రాసి పెట్టుకోండి, లాస్ట్ 4 రోజుల ముందు హరీష్ రావు దించుతాడు కేసీఆర్. హరీష్ ఎక్కడనోరా, తొందర పో, అక్కడికి అది పనులు జరుగుతలేవు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పగానే 4 రోజుల ముందు పోయి అక్కడ అన్ని సెట్ చేసేసి ఆ సభను విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కేటీఆర్ వాళ్ళ సభ విజయవంతం అవుతుందా అంటే అది 100% అది ఫెయిల్ అవుతుంది, అందరు తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఏమవుతుందంటే హరీష్ను పక్కన పెట్టి కేటీఆర్ను ముందు పెడుతున్నాడు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికైనా జనరల్గా కొడుకు మీదే ప్రేమ ఉంటుంది కదా. కేసీఆర్కు కొడుకే ఎదగాలనుకుంటాడు, కొడుకే సీఎం కావాలనుకుంటాడు, కానీ అల్లుడు సీఎం కావాలనుకుంటాడా? అందుకే ఈ అంతర్గత విభేదాలు అనేవి రోజు రోజుకి కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. గులాబీ పార్టీలో ఏం జరుగుతుందో అంత చిక్కడం లేదు. పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావుకు క్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తున్నారా అన్న చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ ఇద్దరు కీలక నేతలే. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతుండగా హరీష్ రావు ఎమ్మెల్యేగా సీనియర్ నేతగా ఉన్నారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా ఎవరున్నారు? కేసీఆర్ ఉన్నాడు. మరి డిప్యూటీ కేసీఆర్ అసెంబ్లీకి రాడు. మరి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావునో లేకపోతే కేటీఆర్నో పెట్టచ్చు కదా, పెట్టరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాడు కాబట్టి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావుకి ఇవ్వచ్చు. హరీష్ రావుకు ఇవ్వడానికి కూడా ప్రపోజల్ ఉంది, కానీ హరీష్ రావుకి ఇస్తే ఏమవుతుంది? కేటీఆర్కి మైక్ దొరకదు, సో మాట్లాడడానికి ఏముండదు. కాబట్టి ఆ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకుండానే హరీష్ రావును అనగదొక్కుతా ఉన్నారు. ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అయితే హరీష్ రావు దూకుడుగా ముందుకు సాగుతూ కార్యకర్తలు ఫాలోయింగ్ పెంచుకున్నారు. దీంతో ఆయన ఎదిగితే కేటీఆర్కు ఇబ్బంది అవుతుందని అధినేత కేసీఆర్ హరీష్ రావు పక్కన పెడుతున్నారా అని గులాబీ కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు. వరంగల్ సభ బాధ్యతను తొలుత హరీష్ రావుకు అప్పగించిన కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్కి అప్పగించడం హాట్ టాపిక్ గా మారిందట. హాట్ టాపిక్ ఏం లేదు, అది పుత్రోత్సాహం, దాని ఏమంటారు, పుత్రోత్సాహం అంటారు కదా. కొడుకే అప్పగించుకుంటాడు, కొడుకు పోయి కూర్చోగానే నాకు నేను చూసుకుంటా అంటాడు, కొడుకు ఇచ్చేస్తాడు. ఊహకంద నిర్ణయాలు తీసుకోవడంలో గులాబీ అధినేత కేసీఆర్ దిట్ట. సో ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు, చివరకు నిమిషంలో సైతం నిర్ణయాలు మార్చుకొని షాక్ ఇస్తుంటారు. తెలంగాణ భవన్లో ఫిబ్రవరి 19న పార్టీ విస్తృత సమావేశంలో వరంగల్ నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల సభ బాధ్యతలు హరీష్ రావుకు అప్పగిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఆయనే సభ కమిటీలు వేయడంతో పాటు అన్ని జిల్లాల నేతలతో సన్నాహకాల సమావేశాలు నిర్వహిస్తారని, అన్ని వర్గాలను కమిటీల్లో భాగస్వాములు చేయనట్లు ప్రకటించారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలను కోఆర్డినేషన్ కమిటీలు వేయనట్లు తెలిపారు. కానీ హరీష్ రావు మాత్రం సిద్దిపేట జిల్లాలోనే కనిపిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే సన్నాహక సమావేశాలు, పలు పార్టీ కార్యకర్తలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించకుండా
కేవలం నియోజకవర్గానికే పరిమితం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హరీష్ రావును సిద్దిపేటకి పరిమితం చేశారనే ప్రచారం కూడా జరుగుతున్నది. కేసీఆర్ సభ బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించారనే ప్రచారం ఊపందుకున్నది. కేటీఆర్ కు అప్పగింత వారం పాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, సభకు జనం తరలింపు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు పాల్గొన్నారు. తక్కువ సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారనే ప్రచారం కూడా జరుగుతున్నది. సో అధినేత ఆలోచన ఏంటి? ఏముంటది అధినేత ఆలోచన? కొడుకునే ముందు పెట్టాలనే ఆలోచన ఉంటుంది, అంతే తప్ప ఏముంటుంది? మెదక్ జిల్లాకే పరిమితం, సభ్యత్వ కమిటీల బాధ్యత సైతం కేటీఆర్కి అంటూ చూస్తున్నాం. ఎప్పుడైతే కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తారో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ పతనం అయిపోయింది, ఇంకా సుప్తావస్థలకు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్కు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. హరీష్ రావుకు ఉన్నంత నెట్వర్క్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ కేటీఆర్కు ఉండవు. ఎందుకంటే కేటీఆర్ ఇప్పుడు మేము ఉద్యమ కాలం నుంచి చూస్తున్నాం. ఆ కేసీఆర్ కొడుకు అనేటువంటి ఒక ట్యాగ్ తప్ప ఆయనకి ఏ అడ్వాంటేజ్ కూడా లేదు. అంతో కొంత హరీష్ రావు చాలా ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతాడు. ఇంకొక వైపు కవిత కూడా ఇండివిజువల్గా పనిచేయగలుగుతారు. కవిత జాగృతితో అనేక కార్యక్రమాలు ఇస్తుంది, హరీష్ రావు ఇండివిజువల్ అనేక కార్యక్రమాలు ఇస్తారు. అదే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పక్క తప్పండి, కుక్క కూడా దేకదు ఆయన బీఆర్ఎస్లో. బరాబరి తెలంగాణ భవన్లో ఉన్న కుక్క కూడా కేటీఆర్ దేకదు. సో ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఈ అంతర్గత పోరు ఖచ్చితంగా ఎప్పుడైనా ఏ విధంగానైనా బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అది కవిత ద్వారా వస్తుందా లేకపోతే హరీష్ రావు ద్వారా వస్తారా ఆ బాంబు అనేది ఇప్పుడైతే చెప్పలేం, కానీ భారీ ఎత్తున వస్తుంది. మొత్తం పార్టీ మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోతుంది. హరీష్ రావు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందా? హరీష్ రావు కనుక ఒక్కసారి పార్టీ తప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ తునాతునకలైపోతుంది. అతి గతి ఉండదు ఆ పార్టీకి. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు హరీష్ రావు లాంటి అనేక ఉద్యమకారులు నిర్మించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కదా, టీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి పాములు చొచ్చినాయి అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. బరాబర్ చెప్తా ఉన్నాను. పాపం హరీష్ అంతా కేటీఆర్ చేతుల్లోకి. రజతోత్సవ సభ బాధ్యతల నుంచి తొలగింపు అనూహ్యంగా కేటీఆర్ కు అప్పగించిన కేసీఆర్ గులాబీ బాస్ తెలిసి తప్పు చేస్తున్నారా? హరీష్ యాక్టివ్ అయితే ఇబ్బంది అని భావిస్తున్నారా? తన్నీర్ను మెదక్ సిద్దిపేటకై పరిమితం చేస్తారా? ఇప్పటికే ప్రెసిడెంట్ అంశంలో దూకుడుగా కేటీఆర్, బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా బామర్ల వ్యవహారం అంటూ చూస్తాను. ఒకవైపు కవిత, మరొక వైపు కేటీఆర్, మరొక వైపు హరీష్ రావు. ఈ ముగ్గురు మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో ఈరోజు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి రావడం జరిగింది. అవి ఎప్పుడైనా ఎలా అయినా బాంబు బ్లాస్ట్, భారీ బాంబు, మామూలు బాంబు కాదు, బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో కేటీఆర్ తనకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది.